జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని వైసీపీ నేతలకు ఎమ్మెల్యే విజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. మేం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు. 2024 ఎన్నికల్లో ఘోరంగా ఓడిన వైసీపీని ప్రజలు తిరస్కరించి రాజకీయ రిటైర్మెంట్ ఇచ్చారని ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ఎవరైనా ఏదైనా మాట్లాడితే మేము ఏదైనా మాట్లాడితే మా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే తప్పర్థాలు తీసుకొని మాట్లాడుతుంటారు. సంక్షేమ పథకాలు వాటి గురించి మరి నాని కానీ అంబటి రాంబాబు కానీ ఏటేటో మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు వద్దు అన్నట్టు మా పవన్ కళ్యాణ్ గారు వద్దన్నట్టు, వాటికి మరి ఓట్లు రావన్నట్టు, ఓట్లు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎలా పెడతారు? నేను నిజంగానే చెప్తున్నాను ఏంటంటే వీళ్ళకి బుర్ర తక్కువ. వాస్తవానికి ఎవడు కూడా ఓట్ల కోసం ఏ సంక్షేమ పథకాలు పెట్టరు. సంక్షేమ పథకాలు అనేది ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం సంక్షేమ పథకాలు పెడతారు. వాళ్ళ అవసరాలు వాళ్ళ జీవితాలు మరి ఉన్నతంగా లేకపోతే ఒక కనీసం అంటే కనీసం వాళ్ళు జీవించే విధానం కోసం సంక్షేమ పథకాలు పెడతారు, కానీ ఓట్ల కోసం ఎవరు పెట్టరు. వీళ్ళకి ఇలాగే అర్థమైంది. ఓట్ల కోసం ఓట్లు రాకపోతే సంక్షేమ పథకాలు ఎందుకని మాట్లాడితే నేనేం మాట్లాడాలా? సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారు చెబితే వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. సంక్షేమ పథకాలు వద్దన్నారు. సంక్షేమ పథకాల గురించి రాంగ్ గా మీరు కామెంట్ చేసుకుంటున్నారు. ఓట్ల కోసం ఎవరు సంక్షేమ పథకాలు పెట్టరు. పేదలకి అండదండగా ఉండడానికి సంక్షేమ పథకాలు పెడతారు. ఇది కూడా ఈ చిన్న లాజిక్ కూడా మిస్ అయిపోతే ఎలాగా? దాసరి రాము జాగ్రత్తగా మాట్లాడి ఏది పడితే అది ఆపాదించితే చాలా తీవ్రంగా ఉంటుంది. నీ పని నువ్వు చేసుకో. ఈ రోజు నువ్వు కూడా బయటకు వచ్చావంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాలి కాబట్టి ప్రతి కాపోని తీసుకొచ్చి ఈరోజు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా వచ్చి ఏదో మాట్లాడుతున్నావు. మొహమాటం ఇది లేదు. మేము ప్రతి ఒక్కటి బయటికి తీస్తాం. ఎవడెవడైనా మేము బయటికి తీస్తాం. చేత కాదు మీ గుంటూరు జిల్లాలో, మీ కృష్ణా జిల్లాలో, మీ విశాఖపట్నం జిల్లాలో ఏ జిల్లా మీరు ఎక్కడికి వచ్చినా కూడా మిమ్మల్ని చీ అనే పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ. మీరే మాట్లాడేది మా గురించి, మీరే మా గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి మీకు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. మీ నక్క వినయాలు, మీ తొక్కలోని భాషలు, మీ చండాలమైన ఆలోచనలు ఇవన్నీ మార్చుకొని మీరు ఇప్పటికైనా ప్రజల కోసం పదే చెప్తున్నా. నా ప్రతి ప్రెస్ మీట్లు కూడా చెప్తున్నా, ప్రజలకు ఉపయోగపడే మాటలు మాట్లాడాలి.